బ్రెస్ట్ క్యాన్సరు ఇలాంటివంటే సర్వైకల్ క్యాన్సర్ అంటే డాక్టర్ ఐడెంటిఫై చేస్తారు. బట్ కొంతమందికి మనం కాళ్ళ మీద, చేతుల మీద గడ్డలవ్వడం అంటే అది వేడి వల్లనో ఇంకేంటో తెలియదు గానీ, బట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవి అవుతూ ఉంటాయి. వాటికి క్యాన్సర్ వాటికి ఏమన్నా ఉంటుందా? ఇంటర్‌లింక్డ్ ఉంటాయా? చాలా మంది అడుగుతారు. ప్రతి గడ్డ క్యాన్సర్ గడ్డేనా అని అడుగుతారు. రైట్. చాలా మంది అడుగుతారు నన్ను. రైట్. ప్రతి గడ్డ క్యాన్సర్ గడ్డ కాదు. కాదండి. హ్మ్. క్యాన్సర్ అని ఎప్పుడు అంటామంటే ఒక సెల్‌కి 2 రకాల లక్షణాలు ఉంటేనే దాన్ని క్యాన్సర్ గడ్డ అని అంటాం. ఒకటి ఏంటంటే దానంతట అది సెల్ఫ్ రీప్రొడ్యూస్ చేసుకోగలగాలి. ఒక సెల్స్ 2గా, 2 4గా, 4 8గా ఓహ్! అట్లా దానంతట అది రెప్లికేట్ అవుతూ ఉండాలి. బాడీతోని సంబంధం లేకుండా. దాన్ని సెల్ఫ్ రెప్లికేషన్ అంటాం ఒకటి. రెండోది ఒక చోట స్టార్ట్ అయ్యి వేరే చోటికి స్ప్రెడ్ అయ్యే గుణం ఉండాలి. బ్లడ్ ద్వారా గానీ, లింఫాటిక్ సిస్టమ్ ద్వారా గానీ, లింఫ్ నోడ్స్ ద్వారా గానీ ఇట్లా స్ప్రెడ్ అయ్యే గుణం. ఈ 2 గుణాలు ఉన్నప్పుడే దాన్ని క్యాన్సర్ అని అంటామనమాట మనం. ఓకే. సో, టెస్ట్‌లో మనకది యాహ్! బయటపడుతుంది. అదర్‌వైజ్ అన్ని గడ్డలు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికేంటంటే సింపుల్ ఫ్యాట్ గడ్డలుంటాయి. లైపోమా అంటాం. అవి లోకల్‌గా పెరుగుతుంటాయి గానీ అది బాడీలో ఎక్కడికి స్ప్రెడ్ కావు. సో, వాటిని క్యాన్సర్ అనకూడదు. కొద్దిమంది ఏంటంటే సింపుల్ సిస్ట్‌లు గూడా మనకు గడ్డల్లాగా ఉంటాయి చాలామంది. సెబేషియస్ సిస్ట్ అంటాం మనం. ఏంటంటే హెయిర్ ఫాలికల్ మనకి చాలా బాడీ మొత్తం హెయిర్ ఫాలికల్స్ ఉంటాయి. ఈ హెయిర్ ఫాలికల్స్ కనుక బ్లాక్ అయితే మనకి కంటిన్యూయస్‌గా స్కిన్‌ని వెట్‌గా ఉంచడానికి ఏంటంటే కంటిన్యూయస్ సెక్రీషన్స్ అవుతుంటాయి. సో, ఈ హెయిర్ ఫాలికల్స్ కనుక బ్లాక్ అయిపోతే ఈ సెక్రీషన్స్ అన్నీ లోపల పైలప్ అయిపోయి మనకి స్వెల్లింగ్ లాగా కనపడుతుంది. ఆ! గడ్డలాగా కనపడుతుంది. రైట్. దాన్ని సెబేషియస్ సిస్ట్ అంటారు. సో, అది క్యాన్సర్ కాదు, మామూలు గడ్డ కూడా కాదు. సింపుల్ బ్లాకేజ్ ఆఫ్ ద డక్ట్. సో, ఇట్లాంటి చాలా రకాలుగా ఉంటాయి మనకి.